వేసే విత్తనాన్ని బట్టే మొక్క వస్తుంది. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించే విషయాలే భవిష్యత్తులో వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. చెప్పే విషయాలు బాధ్యతగా కాకుండా దినచర్యలా పాటించేలా పిల్లల్ని ప్రోత్సహిస్తే ఆ ఫలితాలు వారికి ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇలాంటి సంతోషంలో మునిగి తేలుతున్నారు విజయవాడలో ఓ డిగ్రీ కళాశాల విద్యార్థులు. తల్లిదండ్రులు రోజు ఇచ్చే పాకెట్ మనీని విద్యార్థులు బేకరీలు, సినిమాలు, బహుమతులకే వెచ్చిస్తారు. ఇందుకు భిన్నంగా విజయవాడ నలంద కళాశాల విద్యార్థులు చిల్లర ఖర్చుల కోసం పంపిన సొమ్మును కొంత చదువుకు ఉపయోగించి మిగిలిన డబ్బుతో అనాథలు, వృద్ధులకు సాయం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కొత్త సంవత్సరం, స్నేహితుల దినోత్సవం, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకల్లో అనవసర ఖర్చులు పెట్టకుండా ఆ మొత్తాన్ని అనాథలకు, వృద్ధులకు ఉపయోగిస్తున్నారు. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, ఇలా మనం వేలు రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదరా, దీనికన్నా ఇలా ఒక 10 మందికి మనం ఇప్పుడు 1000 రూపాయలు అయిందనుకో, దాన్ని ఏదో ఒకటి కొనుక్కుని 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే దీనికన్నా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చిందని చెప్పాడు. ఇలా చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి పేరెంట్స్ లేని లోటు తెలియకుండా మేమంటూ ఉన్నాం హెల్ప్ చేయడానికి అని చెప్పి తెలియచేయడానికే ఇట్లా చేస్తున్నాము. సిద్ధార్థనగర్ లో అమ్మ ఒడి అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని వారికి అవసరమైన సామాగ్రి అందిస్తున్నారు. ప్రేమానంద ఆశ్రమానికి వాటర్ ఫిల్టర్, నిత్యావసరాల వస్తువులు అందించారు. అనారోగ్యానికి గురైన నిరుపేదలకు వైద్యం చేయిస్తున్నారు. రేపు చదువులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఫ్యూచర్లో సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఎదుటి వాళ్ళకి సాయం చేద్దామని ఆ ఫీలింగ్ని మనం డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో మా ప్రిన్సిపాల్ గారు కోఆపరేషన్తో ఈ క్లబ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ 2 years నుంచి మేము యాక్టివిటీ చేస్తూ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి మా విద్యార్థులను పంపించి వాళ్ళ అవసరాన్ని గుర్తెరిగి వాళ్ళకి ఏం కావాలనేది మేము తెలుసుకొని వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. కళాశాలలో మొదలైన సేవా కార్యక్రమాలు జీవితాంతం కొనసాగిస్తామని, మరికొంతమందికి ఆపన్నహస్తం అందిస్తామని ఆనందంగా చెబుతున్నారు ఈ సరస్వతి పుత్రులు.